Hello everyone, I hope you are doing well. Welcome back to our RK English educational channel. Today we are going to learn about B form verbs. B అనేది మనకి బేస్ ఫామ్. ఆ B అనే బేస్ ఫామ్ తాలూకా డిఫరెంట్ ఫామ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ టేబుల్లో. B అంటే యాక్చువల్గా ఉండుట, ఉండు అనే అర్థం అనేది మనకు ఉంటుంది. B ఫామ్ వర్బ్స్లో బేస్ ఫామ్ అనేది టు బీ, టు ప్లస్ బీ అనేది మనం చెప్తాం. అదే ప్రజెంట్ ఫామ్స్ అయితే ఈజ్, యామ్, ఆర్. అలాగే పాస్ట్ ఫామ్స్ అయితే వజ్, వర్. పాస్ట్ పార్టిసిపుల్ మనకి బీన్ ఉంటుంది, ప్రజెంట్ పార్టిసిపుల్ బీయింగ్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఈజ్, యామ్, ఆర్ అలాగే వజ్, వర్ ఈ ఫామ్స్ తాలూకా డిఫరెంట్ యూజెస్ అనేవి మనం చూద్దాం. అవి ఎలా ఉపయోగపడతాయి, ఏ విధంగా మనం ఉపయోగించాలి. అయితే అందులో ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ ఫామ్స్ అన్నమాట, ప్రజెంట్ రూపాలు. ఇవి సింపుల్ ప్రజెంట్లో ఉపయోగిస్తాం, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉపయోగిస్తాం. సింపుల్ ప్రజెంట్లో అయితే వాటిని మనం ప్రత్యేకంగా మెయిన్ వర్బ్స్గా, లింకింగ్ వర్బ్స్గా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే హెల్పింగ్ వర్బ్స్గా ఈ ఈజ్, యామ్, ఆర్ని మనం ఉపయోగిస్తాం. అయితే ఈజ్, యామ్, ఆర్ అనేవి ఏ సబ్జెక్ట్ బట్టి ఎలా వస్తాయి అనేది మనకి టేబుల్ ద్వారా తెలుసుకుందాం. ఈజ్ అనేది మనకి సింగులర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ప్రొనౌన్స్ తీసుకున్నట్లయితే హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఇవి ప్రొనౌన్స్. అలాగే సింగులర్ నౌన్స్తో మనకి ఈజ్ అనేది వస్తుంది ప్రజెంట్ టెన్స్లో. అలాగే యామ్ అనేది ఫస్ట్ పర్సన్ ఐతో వస్తుంది. అదే ఆర్ అనేది ఏంటంటే సెకండ్ పర్సన్ యూతో, వి, దేతో, అలాగే ప్లూరల్ నౌన్స్తో వస్తుంది. సరే, అయితే వజ్, వర్ అనేవి ఇవి పాస్ట్ ఫామ్స్ అన్నమాట. బీ ఫామ్ వర్బ్స్ తాలూకా పాస్ట్ ఫామ్స్. వీటిని మనం దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ యాజ్ లింకింగ్ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్. అంటే వీటిని వజ్, వర్ అనేవి సింపుల్ పాస్ట్లో మనం లింకింగ్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తాము. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా వజ్, వర్ అనేవి ఏ సబ్జెక్ట్ బట్టి ఎలా వస్తాయి అనేది టేబుల్ ద్వారా తెలుసుకుంటున్నాం. వజ్ అనేది ఐ, హీ, షీ, ఇట్ అలాగే సింగులర్ నౌన్స్కి వాటికి సంబంధించి ఉపయోగిస్తాం. వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ అయినటువంటి వి, యు, దే అలాగే ఎనీ ప్లూరల్ నౌన్ వీటితో మనం ఉపయోగిస్తాం. అయితే నెక్స్ట్ మనం వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా బాగా స్టడీ చేద్దాం. ఈజ్, యామ్, ఆర్ ఈ బీ ఫామ్ వర్బ్స్ని మనం ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తో చూద్దాం. సింపుల్ ప్రజెంట్లో అయితే మనం లింకింగ్ వర్బ్గా ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాం. షీ ఈజ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్లో షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది మనకి లింకింగ్ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్ అని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ వర్బ్ అనేది షీ అనే సబ్జెక్ట్ యొక్క సబ్జెక్ట్ కాంప్లిమెంట్కి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే షీ అనేది సబ్జెక్టు, టీచర్ అనేది సబ్జెక్ట్కి సంబంధించి చెప్పబడిందన్నమాట. సో సబ్జెక్ట్ ఎవరో చెప్తున్నాం మనం ఇక్కడ. సో ఇలా సబ్జెక్టు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏదైనా చెప్పినట్లయితే అది యాడ్జెక్టివ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, ఇలాంటివి ఇంకేదైనా డిస్క్రిప్షన్ వర్డ్స్ ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ఏదైనా చెప్పినప్పుడు మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ ఉండే వర్బ్ అనేది యాక్షన్ వర్బ్ కాదు. అది కేవలం ఏంటంటే ఆ స్థితిని, ఆ సిచ్యుయేషన్, ఆ పొజిషన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. సో ఎప్పుడైతే యాక్షన్ వర్బ్ కాదో అప్పుడు యాక్షన్ వర్బ్ కానప్పుడు ఏంటంటే ఈజ్నే మనం మెయిన్ వర్బ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని లింకింగ్ వర్బ్ అంటారు. ఇలాంటప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే షీ ఈజ్ నాట్ ఏ టీచర్, లింకింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టి మనం దాన్ని నెగిటివ్గా మార్చవచ్చు. అదే దాన్ని క్వశ్చన్ కింద మార్చాలి అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్లో మార్చాలి అంటే ఈజ్ అనే ఆ వర్బ్ని మనం సబ్జెక్ట్కి ముందు ప్లేస్ చేసినట్లయితే మనం దాన్ని క్వశ్చన్ ఫామ్లోకి మార్చవచ్చు. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ మనకి లింకింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి. అదే యాక్షన్ వర్బ్స్ అంటే ఇక్కడ ఈజ్ అనే ప్లేస్లో ఏదైనా యాక్షన్ వర్బ్ ఈట్, గో, రన్ అలాంటి యాక్షన్ వర్బ్స్ ఏమైనా వచ్చినట్లయితే అంటే పనికి సంబంధించిన క్రియారూపాలు ఏమైనా వచ్చినట్లయితే వాటికి నెగిటివ్లోకి మార్చడానికి డూ కానీ, డస్ కానీ మనం హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటరాక్టివ్లోకి మార్చినప్పుడు కూడా డూ కానీ, డస్ కానీ
మనం ఆ సహాయ క్రియలుగా హెల్పింగ్ వర్బ్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే యాక్షన్ వర్బ్ అయినప్పుడు, పనిని తెలియజేసే క్రియారూపం అయినప్పుడు. జనరల్గా ఇలా ఏంటి పొజిషన్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ ఇలా సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ చెప్పేటప్పుడు మాత్రం ఇలాంటి వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ వీటినే మనం మెయిన్ వర్బ్స్గా మనం ఉపయోగిస్తాం. కానీ అవి యాక్షన్ వర్బ్స్ మాత్రం కావు. అయితే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చూసినట్లయితే దే ఆర్ ప్లేయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్, అంటే ఇది యాక్షన్ వర్బ్ అన్నమాట. ప్లేయింగ్ అంటే ఆడటం, యాక్షన్కి సంబంధించిన వర్బ్. ఎప్పుడైతే యాక్షన్కి సంబంధించిన వర్బ్ మెయిన్ వర్బ్గా ఉందో అప్పుడు ఈ ఆర్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. దీనికి నెగిటివ్ రాసేటప్పుడు దే ఆర్ నాట్ ప్లేయింగ్ నౌ, అదే ఇంటరాక్టివ్ సెంటెన్స్లో క్వశ్చన్ తయారు చేయడానికి ఆర్ దే ప్లేయింగ్ నౌ అని మనం ఇలా రాసుకోవచ్చు. ఆర్ అనేది క్వశ్చన్గా మార్చేటప్పుడు ఆర్ని సబ్జెక్ట్ ముందు ప్లేస్ చేసి మనం రాస్తాం. ఇప్పుడు వర్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. వర్ని సింపుల్ పాస్ట్లో మనం ఈ రకంగా రాయొచ్చు. ఫస్ట్ తీసుకున్నట్లయితే సింగులర్ సబ్జెక్ట్తో హీ వాజ్ ఏ స్టూడెంట్, అంటే హీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే ఇక్కడ ఉన్నది కాబట్టి మనం గతంలో అని అర్థం చేసుకోవాలి. అంటే హీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే అప్పట్లో అతను ఒక స్టూడెంట్ అన్నమాట. అయితే హీ వాజ్ ఏ స్టూడెంట్ అనేదానికి ఇక్కడ యాక్షన్కి సంబంధించినటువంటి వర్బ్ అనేది లేదు, పనికి సంబంధించిన ఏమైనా వర్బ్ క్రియారూపం అనేది ఇక్కడ లేదు. కేవలం అతను ఏమిటో గతంలో చెప్తుంది. ఇక్కడ ఇది సబ్జెక్ట్, అలాగే ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో హీ వాజ్ ఏ స్టూడెంట్, ఎప్పుడైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇలా రాసామో రిలేటెడ్గా మనం ఈ వాజ్ అనేది లింకింగ్ వర్బ్గా మనం ఉపయోగిస్తాం. దాన్ని ఆర్డినరీ మెయిన్ వర్బ్ అని మనం చెప్తాం. దానికి నెగిటివ్ ఎలా రాయాలి అంటే హీ వాజ్ నాట్ ఏ స్టూడెంట్. అలాగే క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు ఇది లింకింగ్ వర్బ్ కాబట్టి యాక్షన్ వర్బ్ ఇంకేమీ లేదు కాబట్టి ఈ వాజ్ని మనం లింకింగ్ వర్బ్గా భావిస్తున్నాం కాబట్టి దాన్నే ముందు పెట్టడం జరిగింది. వాజ్ హీ ఏ స్టూడెంట్ అని క్వశ్చన్ ఫామ్ చేయాలి. అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా వాడతాం, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దే వర్ ప్లేయింగ్ వెన్ ద టీచర్ కేమ్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్గా మనం వాడాం, ఎందుకంటే ప్లేయింగ్ అనేది ఆల్రెడీ మనకి యాక్షన్ వర్బ్, అందుకనే దాన్ని మెయిన్ వర్బ్గా మనం ట్రీట్ చేయాలి. సో ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్, యాక్షన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్. దీనికి నెగిటివ్ అనేది ఎలా ఫామ్ చేస్తాము అంటే ఈ వర్డ్ తర్వాత నాట్ని ప్లేస్ చేయడం ద్వారా మనం నెగిటివ్ని మనం తయారు చేయవచ్చు. దే వర్ నాట్ ప్లేయింగ్ వెన్ ద టీచర్ కేమ్. దాన్ని క్వశ్చన్ కింద మార్చాలి అంటే ఆ వర్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందు పెట్టినట్లయితే, సబ్జెక్ట్ కంటే ముందు రాసినట్లయితే మనం క్వశ్చన్ని మనం ఫామ్ చేయొచ్చు. వర్ దే ప్లేయింగ్ వెన్ ద టీచర్ కేమ్, వర్ దే ప్లేయింగ్ అని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ని మనం తయారు చేయొచ్చు. సింపుల్ పాస్ట్కి సంబంధించి ఈ వాజ్ని లింకింగ్ వర్బ్గా మనం చెప్పాం, ఎందుకంటే ఇది ఆర్డినరీ మెయిన్ వర్బ్, యాక్షన్కి సంబంధించినటువంటి వర్బ్ కాదు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని లింక్ చేస్తూ రాయబడింది కాబట్టి లింకింగ్ వర్బ్ అన్నాం. అయితే ఒకవేళ యాక్షన్ వర్బ్ ఏదైనా పనిని తెలియజేసే ఏదైనా వర్బ్ని ఇచ్చినట్లయితే, క్రియారూపాన్ని ఇచ్చినట్లయితే అప్పుడు మనం నెగిటివ్ ఇంటరాక్టివ్ ఎలా ఫామ్ చేయాలి అంటే సింపుల్ పాస్ట్లో మనం నెగిటివ్ ఇంటరాక్టివ్ అనేది డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి మనం రాయాల్సి వస్తుంది. ఎప్పుడంటే ఇక్కడ వర్బ్ అనేది యాక్షన్ వర్బ్ అయినప్పుడు. అయితే ఈ బీ ఫామ్స్తో ఒకసారి కాంట్రాక్షన్స్ ఎలా రాయాలనేది ఒకసారి మనం నేర్చుకుందాం. ఐ ఆమ్ హియర్ అనేదానికి కాంట్రాక్షన్గా ఐఆమ్ హియర్, ఇక్కడ యామ్ అనేది మనకు కాంట్రాక్షన్గా చేస్తున్నాం, ఆ విధంగా రాయాలి. వి ఆర్ హియర్ అనేదానికి వి ఆర్ హియర్ అనే కాంట్రాక్షన్ అనేది మనం రాస్తున్నాం. హీ ఈజ్ హియర్ అనేదానికి హీ ఈజ్ హియర్ అనే కాంట్రాక్షన్ అనేది మనం రాస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని చూసినట్లయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఐ ఆమ్ నాట్ లేట్ అనేదానికి ఐఎమ్ నాట్ లేట్ అని చెప్తాం. అయితే దీన్ని ఇక్కడ కాంట్రాక్షన్ అనేది యామ్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీఆర్ నాట్ లేట్ వీఆర్ఇంట్ లేట్ అని మనం రాసాము. ఇక్కడ ఆర్ అనేది కాంట్రాక్షన్, ఇక్కడ నాట్ అనేది కాంట్రాక్షన్ ఫామ్లో రాసాం. అదే ఈ మొదటి ఎగ్జాంపుల్కి మనం అలా రాయడం అవ్వలేదు, అంటే ఇంగ్లీష్లో అలా రాయలేము. నెక్స్ట్ యు ఆర్ నాట్ లేట్ అనే దానికి యు ఆర్ నాట్ లేట్, ఇక్కడ ఆర్ అనేది కాంట్రాక్షన్. అదే ఇక్కడ నాట్ని కాంట్రాక్షన్ చేయాలంటే యు ఆర్ ఇంట్ లేట్
అని మనం రాస్తాం. ఇక్కడ హీఈస్ నాట్ లేట్, హీఈస్ నాట్ లేట్, హీఈస్ ఇంట్ లేట్. ఇక్కడ చూసినట్లయితే ఈజ్ కాంట్రాక్షన్, ఇక్కడ నాట్ అనేది కాంట్రాక్షన్ ఫామ్లో రాస్తాం. ఇట్ ఈజ్ నాట్ లేట్, ఇట్స్ నాట్ లేట్, ఇట్ ఈజ్ ఇంట్ లేట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈజ్ అనేది కాంట్రాక్షన్, ఇక్కడ నాట్ అనేది కాంట్రాక్షన్. ఇలా కాంట్రాక్టెడ్ ఫామ్స్ మనం రాయవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే నాట్ అనేది మామూలుగా విడిచిపెట్టాం. ఈ కాంట్రాక్షన్స్ అనేవి జనరల్గా మనం స్పోకెన్ లెవెల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే ఐ వాజ్ నాట్ లేట్ అనేదానికి మనం వాజ్కి షార్ట్ ఫామ్ లేదు కాబట్టి నాట్నే కాంట్రాక్టెడ్ ఫామ్లో మనం రాస్తున్నాం. సో వాజ్కి మనం కాంట్రాక్టెడ్ ఫామ్ అనేది రాయలేము కాబట్టి ఐ వాజంట్ లేట్, ఇక్కడ నాట్ మాత్రమే మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయడం జరిగింది. వీ వర్ నాట్ లేట్ అనేదానికి కూడా ఇక్కడ వర్ని కూడా కాంట్రాక్టెడ్ ఫామ్ షార్ట్ ఫామ్లో రాయలేము కాబట్టి వీ వరింట్ లేట్ అని నాట్ మాత్రమే మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయడం జరిగింది. బీ ఫామ్స్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్ని ఆర్డినరీ మెయిన్ వర్బ్స్ లేదా లింకింగ్ వర్బ్స్గా మనం ఏ రకంగా ఉపయోగించవచ్చో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫస్ట్ వన్, టు ఇంట్రడ్యూస్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక పర్సన్ కానీ, ఒక వస్తువుని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఏదో ఒక విషయాన్ని కానీ మనం చెప్పేటప్పుడు మనం ఎలా ఉపయోగిస్తామో చూడండి. దిస్ ఈజ్ మిస్టర్ వంశీ, ఇతను మిస్టర్ వంశీ అని పరిచయం చేయడం. అలాగే షీ ఈజ్ మిస్ రమ్య, దే ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ సెయింట్ క్లారెట్, వాళ్ళు సెయింట్ క్లారెట్ స్కూల్ నుండి వచ్చిన స్టూడెంట్స్ అనే పరిచయం చేయడం. అలాగే ఐ యామ్ మిస్టర్ వీరేంద్ర కుమార్ అంటే నా పేరు వీరేంద్ర కుమార్ అని పరిచయం చేసుకోవడం. ఇలాంటి సందర్భాల్లో మనం ఈ బీ ఫామ్ వర్బ్స్ని మనం ఈజ్, యామ్, ఆర్ను ఉపయోగించాం. అయితే ఇందులో అన్నీ కూడా మనం ఎక్కడ ఉపయోగించినా సరే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో అవి లింకింగ్ వర్బ్స్ లేదా మెయిన్ వర్బ్స్గా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ యాక్షన్కి సంబంధించిన వర్బ్స్ ఏమీ లేవు కాబట్టి ఇవే మెయిన్ వర్బ్స్, ఆర్డినరీ మెయిన్ వర్బ్స్ లేదా లింకింగ్ వర్బ్స్గా మనం భావిస్తాం. నెక్స్ట్, టు డిస్క్రైబ్ అ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఒక పర్సన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ మనం డిస్క్రైబ్ చేయడం, వివరించడం. హీ ఈజ్ ఏ ప్రొఫెసర్, అతని ప్రొఫెషన్ ఏదో మనం చెప్తున్నాం, ప్రొఫెసర్ ఆయన. అలాగే ఐ యామ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, హీ ఈజ్ ఎ రిచ్ పర్సన్, అతను బాగా డబ్బున్న వ్యక్తి. దే ఆర్ ఫ్రెండ్స్, అలాగే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెప్తున్నాం. దే ఆర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు స్నేహితులు అని చెప్పడం. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ అనేది నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని అంటే ఆటగాడిని అని అర్థం. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం, ఇది నా పుస్తకం అంటే ఒక ఆబ్జెక్ట్ని కూడా మనం వివరించి చెప్తున్నాం. హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఇక్కడ నౌన్స్ మనం పెట్టాం. ప్రొఫెసర్, స్పోర్ట్స్ మ్యాన్, రిచ్ పర్సన్, ఫ్రెండ్స్, మై బుక్ ఇవన్నీ నౌన్స్. అయితే ఇక్కడ చూసినట్లయితే హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అనే దాంట్లో ఇన్నోసెంట్ అనేది మనకి యాడ్జెక్టివ్. సో హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, హీ ఈజ్ యాన్ ఇన్నోసెంట్ పర్సన్ అలా చెప్తాము, లేదంటే హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అని మనం చెప్పొచ్చు. హీ ఈజ్ రిచ్, ఇక్కడ చూసారా హీ ఈజ్ ఎ రిచ్ పర్సన్ అని చెప్పాము, అలాంటిదే సేమ్ అర్థం వచ్చే విధంగా హీ ఈజ్ రిచ్ అని కూడా మనం చెప్పొచ్చు. హీ ఈజ్ వెరీ ఫ్యాట్, హీ ఈజ్ మై బ్రదర్, అతను నా బ్రదర్ అని చెప్పడం. దే ఆర్ సిస్టర్స్, వారు సిస్టర్స్ అంటే సోదరులు, అక్క చెల్లెలు. సో మనం ఇక్కడ చెప్పేది రిలేషన్ అన్నమాట. సో ఈ విధంగా వీటిని మెయిన్ వర్బ్స్గా, లింకింగ్ వర్బ్స్గా మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ వర్బ్ అనేది లేదు ఈ సెంటెన్సెస్లో. సో ఇక్కడ ఉన్నటువంటి ఈజ్, యామ్, ఆర్లనే మనం లింకింగ్ వర్బ్స్ లేదా ఆర్డినరీ మెయిన్ వర్బ్స్గా మనం భావించాలి. నెక్స్ట్, టు డినోట్ ఏజ్, సైజ్ అండ్ వెయిట్. ఏజ్ అంటే వయస్సు, సైజ్ అంటే పరిమాణం, వెయిట్ అంటే బరువుని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు. వంశీ ఈజ్ 12 years old, వంశీ 12 years వయసు కలిగి ఉన్నాడు. దే ఆర్ వెరీ ఫ్యాట్, వారు బాగా లావుగా ఉన్నారు. ఐ యామ్ 160 centimeters tall, నేను 160 centimeters పొడవు కలిగి ఉన్నాను. ఐ యామ్ 60 kilos in weight, నేను బరువులో 60 కిలోలు ఉన్నాను. షీ ఈజ్ 50 kilos ఓన్లీ, ఆమె 50 kilos మాత్రమే ఉన్నది బరువు. సో ఈ విధంగా ఏజ్, సైజు అలాగే వెయిట్, బరువుని తెలియజేయడానికి మనం ఈ ఈజ్, యామ్, ఆర్లను ఉపయోగించాం, ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినవి. అలాగే వీటిని మనం మెయిన్గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ
ఈ ఫస్ట్ కాంటెక్స్ట్లో, సెకండ్ కాంటెక్స్ట్, థర్డ్ కాంటెక్స్ట్, ఈ 3 సందర్భాల్లో కూడా మనం ఈజ్, యామ్, ఆర్ని లింకింగ్ వర్బ్స్ లేదా ఆర్డినరీ మెయిన్ వర్బ్స్గా మనం ఉపయోగించాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం స్టడీ చేద్దాం. ఇక్కడ 4th రోమన్లో ఐ ఆమ్ హియర్ అనే ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఉండే ప్రదేశాన్ని కూడా మనం ఇలా చెప్పొచ్చు. ఐ ఆమ్ హియర్, హీ ఈజ్ దేర్, షీ ఈజ్ ఎట్ హోమ్, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఐ ఆమ్ ఇండోర్స్, నేను ఇంటి లోపటే ఉన్నాను. అలాగే హీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్, అతను బస్ స్టాప్ వద్ద ఉన్నాడు. దీస్ ఆర్ మైన్, ఇవి నావి. వీఆర్ హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నాము. ఇలా మనం డిఫరెంట్ మీనింగ్స్తో మనం చెప్పొచ్చు. ఇట్ ఈజ్ కోల్డ్ టుడే, ఈరోజు కొద్దిగా చల్లగా ఉంది. ఇట్ ఈజ్ 8 o'clock నౌ, ఇప్పుడు 8 o'clock అయ్యింది టైం కూడా మనం చెప్పొచ్చు. దేర్ ఈజ్ ఎ స్పేర్ టూత్ బ్రష్ ఇన్ ద కబోర్డ్లో ఇంకో టూత్ బ్రష్ ఉంది వేరేగా అనే అర్థంతో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 5th రోమన్, వీరు ఈజ్ టాలర్ దాన్ వంశీ. కంపేర్ టు డిగ్రీ యాడ్జెక్టివ్స్ మనం టాలర్ అని వాడేటప్పుడు వాటి ముందు ఉండే బీ ఫామ్ వర్బ్ కూడా మనం ఈజ్ అని మనం వాడచ్చు. సిరి ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద విలేజ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే అందరు గర్ల్స్లో కల్లా ఆమె బ్యూటిఫుల్ అన్నమాట. సో సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్. దీని ముందు కూడా ఈజ్ అనే ఈ ప్రజెంట్ ఫామ్ని మనం ఉపయోగించడం జరిగింది. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా మనకి ఈజ్, యామ్, ఆర్ అనేవి మెయిన్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్గా మనకు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు వచ్చే ఈ సిచ్యుయేషన్లో మాత్రం ప్యాసివ్ ఫామ్స్లో అవి హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి. ఇవి ఈజ్, యామ్, ఆర్ అనేవి. అలాగే వాజ్, వర్ కూడా మనకి ప్యాసివ్ ఫామ్లో హెల్పింగ్ వర్బ్స్గా వస్తాయి. ఎలాగో చూద్దాం. జర్మన్ ఈజ్ స్పోకెన్ ఇన్ ఆస్ట్రియా. జర్మన్ అనే భాష ఆస్ట్రియాలో మాట్లాడబడుతుంది. ఈజ్ స్పోకెన్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా మనం భావించాలి. ఇది స్పోకెన్ అనేది V3 ఫామ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ ఫామ్. ఇది యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ వేరే ఉంటుంది, ఇది ప్యాసివ్ ఫామ్. షీ ఈజ్ ఆనర్డ్, ఇది కూడా ప్యాసివ్ ఫామ్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆనర్డ్ అనేది మెయిన్ వర్బ్. అలాగే వి ఆర్ సెంట్, ఇక్కడ కూడా ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, సెంట్ అనేది మెయిన్ వర్బ్ V3 ఫామ్. సో ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్లో ఈజ్, యామ్, ఆర్ లాంటివి హెల్పింగ్ వర్బ్స్గా మనకి ఉపయోగపడతాయి. అలాగే వజ్, వర్ కూడా హెల్పింగ్ వర్బ్స్గా ప్యాసివ్ ఫామ్స్లో ఉపయోగపడతాయి. మనం ఈజ్, యామ్, ఆర్ ఎలా నేర్చుకున్నామో వజ్, వర్తో కూడా కొన్ని సెంటెన్సెస్ మనం ట్రై చేద్దాం. ఈ పాస్ట్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఈ బీ ఫామ్ వర్బ్స్ని ఉపయోగించి చెప్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ ముందుగా వర్జ్, వర్ అనేవి లింకింగ్ వర్బ్స్గా అంటే ఎప్పుడైనా యాక్షన్ వర్బ్ లేనప్పుడు ఆర్డినరీ మెయిన్ వర్బ్గా లేదా లింకింగ్ వర్బ్గా ఎలా ఉపయోగించాలో కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ 10 చూద్దాం. ఫస్ట్ వన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతనే మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే మూన్ మీద నడిచాడో. సో హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ అంటే ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి చెప్తున్నాం అన్నమాట. అంటే ఇది సబ్జెక్ట్కి సంబంధించిన కాంప్లిమెంట్ అనేది ఈ వెర్బ్ తర్వాత ఉంది. సో ఇక్కడ లింకింగ్ వెర్బ్గా వాజ్ని మనం ఉపయోగించడం జరిగింది. ఇట్ వాజ్ మై కార్ ఏ ఇయర్ ఎగో, 1 సంవత్సరం క్రితం అది నా కారు అని చెప్పడం. సో ఇక్కడ కూడా వాజ్ అనేది లింకింగ్ వర్బ్. దే వాజంట్ మచ్ మనీ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు నా వద్ద లేవు. వెన్ ఐ వాజ్ 10 years old ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్, ఐ డిడెంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్. నేను 10 years old వయసు ఉండేటప్పుడు నాకు ఏమీ పాలిటిక్స్ గురించి తెలియదు. వంశీ అండ్ ఐ వర్ ద క్లాస్ టాపర్స్ లాస్ట్ ఇయర్. వంశీ నేను లాస్ట్ ఇయర్ క్లాస్ టాపర్స్గా మేము ఉన్నాం. మై మదర్ వాజ్ ఎ నర్స్ అంటే ఒకప్పుడు గతంలో మై మదర్ వాజ్ ఏ నర్స్. అయితే మై మదర్ వాజ్ ఎ నర్స్ అనేది ఇది వాజ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్కి సంబంధించి అప్పుడు పరిస్థితి గురించి చెప్పడం. వీ వర్ ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ అలాంటిదే. అప్పట్లో మేము ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు దూరం అయిపోయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ కాకపోయి కూడా ఉండొచ్చు. నెక్స్ట్, దట్ వాజ్ ద బెస్ట్ డిసిషన్ షీ హ్యాడ్ టేకెన్. ఆమె తీసుకున్న డెసిషన్ అనేది చాలా బెస్ట్ డెసిషన్ ఆవిడ తీసుకుంది అని చెప్పడం. దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ షీ హ్యాడ్ టేకెన్.
ఆవిడ తీసుకున్న నిర్ణయాల్లో కల్లా అది బెస్ట్ డెసిషన్ అని చెప్పడం. దేర్ వాజ్ నో బడీ అట్ ద పార్టీ సో ఐ వెంట్ హోమ్. ఎవరు పార్టీ వదిలేరు, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయాను. దేర్ వాజ్ నో బడీ అని చెప్పడం. హీ వాజ్ అవర్ టీమ్ లీడర్ లాస్ట్ ఇయర్. అతను లాస్ట్ ఇయర్ మా టీమ్ లీడర్గా ఉన్నాడు. సో ఈ విధంగా మనం వాజ్ వర్ అనేవి ఇక్కడ లింకింగ్ వర్బ్ లేదా ఆర్డినరీ మెయిన్ వర్బ్గా మనం ఈ ఎగ్జాంపుల్స్లో మనం చెప్పాం. ఎందుకంటే అక్కడ యాక్షన్కి సంబంధించి ఎటువంటి వర్బ్స్ అనేవి లేవు. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ కూడా బీ ఫామ్ వర్బ్స్ కాబట్టి ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి. వాజ్ వర్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. అయితే వాజ్ వర్ని ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాలి. ఎందుకంటే అది యాక్షన్ వర్బ్స్ అనేవి ఉంటాయి, వాటి తాలూకా V3 ఫామ్ అనేది మెయిన్ వర్బ్గా వస్తుంది. ద థీవ్స్ వర్ కాట్. ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్, కాట్ అనేది మెయిన్ వర్బ్. హీ వాజ్ కిల్డ్ ఇన్ ద వార్. అతను వార్లో చంపబడ్డాడు. అంటే ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కిల్డ్ అనేది మెయిన్ వర్బ్ V3 ఫామ్. ఐ వాజ్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీయింగ్ కూడా హెల్పింగ్ వర్బే, అలాగే ఇన్ఫార్మ్డ్ అనేది మెయిన్ వర్బ్ V3 ఫామ్. అయితే ఇది ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ ఫామ్, సెకండ్ వన్ కూడా సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ ఫామ్. ఈ థర్డ్ వన్ ఐ వాజ్ బీయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ ఫామ్. సో ఇలా ఈ విధంగా ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్గా వాజ్ వర్ అనేవి ఉపయోగపడ్డాయి మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. If you like this video, please subscribe our channel and press the bell icon to get the latest notifications. Please encourage us and support us by subscribing our channel. Once again, thank you very much.